చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్ర ప్రకారం మీనరాశి వారి జాతకం రేవతి నక్షత్రంలో పుట్టిన వారు కావచ్చు, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారు కావచ్చు, మీనలగ్నంలో పుట్టిన వారు కావచ్చు, మీనరాశి పేరు ప్రకారం ఉన్నవారు కావచ్చు, వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన ప్రశ్న శాస్త్రంలో జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మీనరాశి వారి జాతకం ఎలా ఉంది సెప్టెంబర్ మాసం చూడు. ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, విద్యది, ఉద్యోగంది, వ్యాపార బలంది, కుటుంబ బలంది చూడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు, శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, జెండాపై కపిరాజు వచ్చిండు. ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి వారి పేరు మీద. అని 100కి 50% మంచిగా ఉన్నది, 50% నెగిటివ్, 50% పాజిటివ్ ఉందండి వారి పేరు మీద. ఆదాయం 11 ఉంటుందండి, ఖర్చు 9 రూపాయలు ఉంటుంది, 2 రూపాయలు లాభం ఉంటుంది వారి జాతక బలానికి. సాయం చేసేవారు 6, ఇబ్బందులు పెట్టేవారు 6 సరి సమానం. కానీ స్త్రీలతో విరోధాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలతో అంటే వివాహమైన వారు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వదిన కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, లేదా బయటి వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీలతో విరోధాలు మాత్రం దూరంగా ఉండటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి. శనీశ్వరుని పూజ చేసినంత మాత్రాన శని తగ్గదండి, శని వెళ్ళిపోడండి. ఇచ్చే ప్రాప్తం ఇస్తూనే ఉంటాడు, పెట్టే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కానీ మాత్రం శని తగ్గేంత వరకు చేస్తూనే ఉండాలండి. మీకు వీలైతే సొంతంగా చేయండి, మీకు వీలు కాకుంటే సద్బ్రాహ్మణులతో చేయించండి. కానీ లాస్ట్కు మీకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. చాలామంది మాత్రం ఏమనుకుంటారంటే, అరే ఫలానా అయ్యగారు చెప్పిన, ఫలానా జ్యోతిష్యం వారు చెప్పినారు, శనిని పూజ చేపిస్తే శని తగ్గుతుంది, మంచిగా అవుతుందని అనుకుంటారు. అది అపోహ అండి. ఒకసారి చేయటం కాదు, తగ్గేంత వరకు ఆ టైం ఉన్నంత వరకు శని ఎన్ని రోజులు ఉంటుందో, శనీశ్వరుడు చెడు స్థానం ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజుల వరకు చేయటం మంచిది. మంచి స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిదే, చెడు స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఇలాంటి సమస్యలకు మాత్రం కులంకుశంగా చాలా వరకు మాత్రం సద్బ్రాహ్మణులు సరిగా అడిగి మాత్రం చేపిస్తే చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి విదేశాన యోగంలో కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మాత్రం రేవతి నక్షత్రం వారు జాగ్రత్త పాటించాలి, ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారు కూడా జాగ్రత్త పాటించాలి. వెండి బంగారం కలిసి రాదు, వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, భూమి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకైతే ఇబ్బందులు తప్పవండి. కానీ ఈ చంద్రగ్రహణం రోజులు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. సంతానం ఉన్నవారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అలాగే గర్భవతులు కావచ్చు, చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. చాలా జాగ్రత్త పాటించాలి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.